ఎట్టకేలకు బెలూచిస్తాన్ తాను స్వతంత్ర దేశంగా తనకు తానే ప్రకటించుకుంది. బిఎల్ఏ నుంచి మొదలుకొని బిఎల్ఎఫ్ ఇతర 5 ఉగ్రవాద సంస్థలు అన్నీ కలిసి మొత్తం మీద బిఎల్ఏ ఆధ్వర్యంలో బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాయి. దానికి ఒక లోగో, వాళ్ళు ఒక జాతీయ చిహ్నాన్ని తయారు చేసుకున్నారు. దానిలో ఒంటె ఉంటుంది, అట్లాగే ఒక మాలలాగా చుట్టూ ఒక ఐక్యరాజ్య సమితి లోగోలాగా ఉన్నది వాళ్ళది. దాంతోపాటు వాళ్ళ జెండాను కూడా ఏర్పాటు చేసుకున్నారు, గ్రీన్ రెడ్. ఇప్పటిదాకా పాకిస్తాన్ అంటే గ్రీన్ జెండా, దాని మీద చంద్రవంక ఉండేది కనుక గ్రీన్ రెడ్ జెండా పైన చంద్రవంకను ఏర్పాటు చేసుకున్నారు. మొట్టమొదటిగా వాళ్ళు భారతదేశాన్ని కోరింది ఏంటంటే, మీరు మమ్మల్ని గుర్తించండి. గతంలో బంగ్లాదేశ్ను కూడా మీరే మొట్టమొదటి గుర్తించారు, తర్వాత అంతర్జాతీయ సమాజం అంగీకరించింది కనుక మమ్మల్ని మేము స్వతంత్రం ప్రకటించుకుంటున్నాం. 78 ఏళ్ల బిగి కౌగులి నుంచి, ధృతరాష్ట్ర కౌగులి నుంచి మేము పాకిస్తాన్తో విముక్తి అయినాం. ఆ విముక్తిని మీరు అంగీకరించండి అని చెప్పుకుంటూ మన భారతదేశాన్ని కోరిండు. అంటే ఒక చెప్పానంటే ఆనాటి నుంచి ఈనాటి దాకా, అంటే 1947లో పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ విడిపోయిన తర్వాత, ఉమ్మడి దేశం 2 బుక్కలైన తర్వాత ఆనాడు బలవంతంగా మమ్మల్ని కలుపుకున్నారని 78 ఏళ్ళుగా పాకిస్తాన్ మీద పోరాటం చేస్తున్నారు. భారత్కు అనుకూలంగా ఉంటున్నారు. కానీ భారతదేశం వేరే వారి సార్వభౌమ అధికారంలో జోక్యం చేసుకోము, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోము అని చెప్పే దాన్ని కట్టుబడి ఉన్నాం కనుక మనం ఇప్పటిదాకా ఎక్కడ జోక్యం చేసుకోలేదు, ఇప్పుడు కూడా జోక్యం చేసుకోవడం లేదు. కానీ వాళ్ళు అడిగారు కనుక పాకిస్తాన్కి అనుమానం వస్తుంది, మీరే చేశారండి. వాళ్ళ స్వయంకృత అపరాధం. అటు ఆఫ్ఘనిస్తాను పక్కనున్న భూభాగాన్ని అట్లాగే వాళ్ళు అణచివేస్తున్నారు. బెలూచిస్తాన్ ముఖ్యంగా ఇవాళ పాకిస్తాన్ ఏర్పడక ముందు కూడా బెలూచిస్తాన్ ఒక దేశంగా, ఒక రకంగా చెప్పాలంటే ఒక స్వతంత్ర రాజ్యంగా ఉన్నది. అది ఇప్పుడు వాళ్ళ 3 దేశాల పరిధిలో ఉంది. అటు ఆఫ్ఘనిస్తాన్ దేశం పరిధిలో, ఇటు పక్కన మనకు పాకిస్తాన్ దేశం పరిధిలో, మధ్యాహ్నం చూసుకుంటే మనకు ఈ 2 దేశాలు కాకుండా మనకు ఇరాన్ పక్కన, ఇరాన్ కూడా కొంతవరకు అందులో ఉన్నది. కనుక 3 దేశాల పరిధిలో ఉన్న ఒక భౌగోళిక ప్రాంతం, చారిత్రక ప్రాంతం, ఖనిజాల గని, ఒక రకంగా చెప్పాలంటే అనేక విలువైన ఖనిజాల గనిగా ఉన్న ఈ బెలూచిస్తాన్ ప్రజల ఆకాంక్షకు పెద్దది. మహా అయితే మొత్తం కలిసి అన్ని ప్రాంతాలు కలిపి 3 కోట్ల కన్నా జనాభా ఎక్కువ ఉండరు. కానీ 3 కోట్ల జనాభానే కానీ 30 కోట్ల మంది చేస్తున్నది. కనుక ఇవాళ అందులో ముఖ్యంగా ఇప్పటికే మైగ్రేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బెలూచి భాష మాట్లాడే వాళ్ళు అసలైన బెలూచిస్తాన్లో ఒక 50-55% ఉంటే, మిగతా వాళ్ళందరూ అటు నుంచి అటు మైగ్రేట్ కావడం వల్ల కూడా పెద్ద ఎత్తున ఈ వీళ్ళు విస్ఫోటనం చెందినట్టు బయటకు సింధు ప్రాంతంలో ఉన్నారు, పంజాబ్లో ఉన్నారు, అట్లాగే పాకిస్తాన్ సింధులో ఉన్నారు, అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. ఇట్లా రకరకాల విడిపోయినారు. కానీ వాళ్ళ కోరిక మొదటి నుంచి కూడా స్వతంత్ర దేశంగా ఉందామని. వాళ్ళు మొత్తం భూభాగంలో, అంటే పాకిస్తాన్ భూభాగంలో ఒక్క పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న బెలూచిస్తానే 44% ఉన్నాయి భూభాగంలో, విస్తీర్ణంలో. కానీ అదే జనాభాకు చరకల మొత్తం పాకిస్తాన్ జనాభాలో 7-8% దాటరు, తక్కువ మంది ఉన్నారు. కానీ మంది తక్కువ, కానీ మజ్జిగ పలసన కాదు. ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి ఎన్నో 5 రకాల 5 లిబరేషన్ ఫ్రంట్లు పెట్టుకొని ఎవరికి వాళ్ళు బెలూచిస్తాన్ అని మొదటి ఉంటుంది, తర్వాత దాని ఉద్యమం పేరు ఉంటుంది. అట్లా ఆ రకంగా 5-6 ఉగ్రవాద సంస్థలు దీన్ని పనిచేస్తున్నాయి. ఇప్పటికే భారతదేశం చెంప మీద కొడితే పాకిస్తాన్కు, అంటే ఇటుపక్క నుంచి మనం దాడి చేయడం మొదలుపెట్టిన తర్వాత అటుపక్క నుంచి వాళ్ళు గోడ దెబ్బగా వాళ్ళు కొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పటికీ రైలు కిడ్నాప్ నుంచి మొదలు పెడితే, సైనికులు చంపడం నుంచి మొదలు పెడితే, నిన్న మొన్న కూడా సైనికులు చంపేశారు. కానీ ఇదే ఆధారంగా భావించారు. అంటే ఎప్పుడు కూడా ఒక వీక్గా ఉన్న శత్రువుని దెబ్బ కొట్టడం ఈజీ. చాలా రోజులు వాళ్ళ హింసను అనుభవించారు. పాకిస్తాన్ చేతిలో బందీలుగా ఉన్నారు. యువకులు కనపడితే మిస్సింగ్ అయినారంటే బెలూచిస్తాన్లో అది కేవలం పాకిస్తాన్ పని పట్టిందనే మాట మనకు వస్తుంది గతంలో. అట్లా చూసుకుంటే ఏంటంటే ఇప్పటికి కూడా పాకిస్తాన్ చెరలో ఉన్న బెలూచిస్తాన్ విడుదల కాబోతుంది. అవుతుంది కాదని దానికి కారణం ఏంటంటే అంతర్జాతీయ సమాజం కూడా మనకు ఐక్యరాజ్య సమితి రూల్స్ ప్రకారం ఎవరు కూడా దీన్ని అంతర్గత విషయాన్ని మనం బయట పెట్టరు, అంతర్గత విషయాన్ని మనం అంగీకరించాం. మనం కూడా భారతదేశం పాకిస్తాన్ మనకు ఎంత శత్రువు అయినా వాళ్ళ అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకోం కనుక దాన్ని బట్టి నేను ఇప్పటికిప్పుడు బెలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తానని అనుకోను. కానీ పరిణామాలు చూస్తే మాత్రం ఆ వైపుగా పోయే అవకాశం ఎక్కువ ఉన్నది. దానిలో ఇంకో మాట చెప్పొచ్చు, అంటే ఒకే ఎపిసోడ్లో పూర్తి చేసి తెలుసుకుంటే మహారాష్ట్రలో కూడా అప్పుడు పేష్వాలు వాళ్ళు పోరాటం చేసిన సందర్భంలో మనకు ఆనాడు ఏదైతే 3వ పానిపట్ యుద్ధం జరుగుతున్న క్రమంలో
దానిలో ఓడిపోయిన చాలామంది గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇరాన్, ఇరాక్ ఈ ప్రాంతం నుంచి ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి గెలిచిన ప్రాంతం ఉందో వాళ్ళందరూ మహారాష్ట్రీయులను దాదాపు వేల మందిని బందీలుగా పట్టుకొని అక్కడ తీసుకెళ్లారు. 2 లక్షల మంది ఉంటారంటారు ఇప్పటికే. మన బెలూచిస్తాన్లో మహారాష్ట్ర వాళ్ళు 2 లక్షల మంది ఉంటారంటారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మహారాష్ట్రలో ఏం చేస్తున్నారంటే పెద్ద ఎత్తున మహారాష్ట్ర సాంప్రదాయాలు పాటిస్తారు. ఛత్రపతి శివాజీని పూజిస్తారు, ఆ ఫోటోలు పెట్టుకుంటారు, దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకుంటారు. కానీ ఇతర మతం పాటించకుండా చాలా ఆంక్షలు ఉన్నాయి. అట్లాగే ఇతర సాంప్రదాయాలు పాటించకుండా బెలూచిస్తాన్ ఆంక్షలు ఉన్నాయి కనుక పాకిస్తాన్ బెలూచిస్తాన్ పరిధిలోనే సుమారు 1,50,000 మంది కంటే ఎక్కువ మంది మరాఠీ వాళ్ళు ఉన్నారంటున్నారు. దానిలో వివిధ తెగలు ఉన్నాయి. మరాఠీలో కూడా రకరకాల తెగలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇవాళ చాటుకు పూజ చేస్తున్నారు. చాటుకు శివాజీ విగ్రహాన్ని చేస్తున్నారు. శివాజీ యొక్క వారసులు మేమని భావిస్తున్నారు. వాళ్ళు కూడా స్వాతంత్రకాంక్షతో ఉన్నారు. ఇవాళ అంతేందుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మనకు కమిషనర్గా మన భారతీయ అమ్మాయి అక్కడ ఇవాళ ఎన్నికైంది. దాంతో ఏంటంటే ఎంపిక అయింది. దాంతో భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు అక్కడ పదవులు కూడా పొందుతున్నారు. ఏదైనా సరే ఇవాళ బెలూచిస్తాన్ మన వైపు చూస్తున్నది. అయ్యా, మీరు పాకిస్తాన్ దుర్మార్గమైన దేశం, ఇప్పటి నుంచి ఉగ్రవాద దేశాన్ని ప్రకటించమంటున్నాం, కానీ ప్రకటించలేదు. అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్ వేచి చూస్తుంది. ఇప్పుడైనా సరే మొత్తం ప్రపంచాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, మా దేశాన్ని గుర్తించండి. మొదటగా భారతదేశం గుర్తించండి. అట్లాగే పాకిస్తాన్ దెబ్బతిద్దాం. అటు ఆఫ్ఘనిస్తాన్ వేరైపోతుంది, ఇటు బెలూచిస్తాన్ వేరైపోతుంది. పంజాబ్, సింధులో కూడా సింధు ప్రజలు కూడా మాకు వేరే ప్రాంతం అంటున్నారు. కనుక మిగిలేదేమని ఉంటే పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతం మిగులుతుంది. ఎట్లా ఆక్రమిత కాశ్మీర్ భారతదేశం స్వాధీనం చేసుకుంటుంది. కనుక ఇప్పుడు 3 కాదు 4 ముక్కలయ్యే అవకాశం ఉంది పాకిస్తాన్ అంటున్నారు. మరి ఎంతవరకు నిజమవుతుందో తెలియదు. కానీ ఇవాళ పరిణామాలను బట్టి అయితే ఇప్పుడు వాళ్ళు సైనికంగా చాలా వీక్గా ఉన్నారు. మనం చాలా వైమానిక స్థావరాల మీద దెబ్బకొట్టాం, వాళ్ళ ఆయుపట్టు మీద దెబ్బకొట్టాం. కనుక వాళ్ళ బెలూచిస్తాన్ ప్రజలు తిరుగుబాటుతోని పాకిస్తాన్ నాయకత్వాన్ని, పాకిస్తాన్ సైన్యాన్ని పెద్ద ఎత్తున సవాల్ చేస్తున్నారు. ఈ సవాలుకు ప్రతి సవాలు ఇచ్చే స్థితిలో కూడా ఇవాళ పాకిస్తాన్ లేదు. మూలిగా నక్కపై తాటిపండు పడ్డట్టు ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి తయారైంది. ఉభయభ్రష్టత్వం అవుతారు. అతి త్వరలో పాకిస్తాన్ భౌగోళికంగా మ్యాప్లో ఉండకుండా చేయడం అంటే భూమి ఎటుపోదు, భూమి పాకిస్తాన్ అనే పేరు మీద ఉండదు, అంతే తేడా. పాకిస్తాన్ భూమిని ఎవడు గుంజుకపోడు, చాప చుట్టుకొని పోడు. కానీ ఏమవుతుంది, పాకిస్తాన్ భూమిని 4 భాగాలు చేసేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా పాకిస్తాన్ పేరు చిన్న దేశం మిగులుతుందో తెలియదు. కనుక ఇవాళ ఎవరు చేసుకున్నంత వాళ్ళు అనుభవించాల్సింది, చేసుకున్నంత. కనుక ఇవాళ వాళ్ళది వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళ దానిలో మనం ఏం జోక్యం చేసుకోకుండా కూడా వాళ్ళ పని అంటే కాగల కార్యం గంధర్వులే తీరుస్తున్నారు అన్నట్టుగా ఇవాళ బెలూచిస్తాన్ వల్ల పాకిస్తాన్కు నష్టం అవుతుంది. ఇది వాళ్లకు శాపం. రకంగా చెప్పాలంటే కావలసిన పనే జరుగుతుందని అనుకుంటూ మన భారతీయులు సంతోషపడుతున్నారు. మనందరూ కూడా సంతోషపడాల్సిన అవసరం ఉన్నదని నేను అనుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.